మా పిల్లలు చూసారా, నేను ఇంట్లో దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేటట్టే చూసి అది బాగా మా పిల్లలు కూడా 2 ఉల్లిపాయలు తీసుకొని దండం పెట్టుకున్నట్టు చేసి పగలు కొడుతున్నాడు. కొబ్బరికాయ పగలు కొట్టినట్టు పగలు కొడుతున్నాడు మా చిన్నగాడైతే. మా లడ్డు కూడా వాడికి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే బోర్ కొడుతుంది ఇంట్లో. అయితే బోర్ కొట్ట ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 పిల్లలు అయితే బడికి వెళ్ళారు. మా జీగాడు చిన్నగాడు అయితే బడికి వెళ్ళారు. వీడున్నాడు ఇంకా అక్కడే ఆడుకో. వాడితో ఇంకా నాకు బోర్ కొడుతుంది. వాడైతే పొద్దుగా అరిపిస్తున్నాడు. కాకపోతే టైం పాస్ కొద్దిగా అయినా కానీ బోరే. అందుకోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకు నేనైతే కొద్ది గోధుమ పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నా. ఎందుకంటే హల్వా పూరి అయితే చేద్దామనైతే నేనైతే కొద్దిగా కలుపుకున్నాను గోధుమ పిండి. ఎక్కువ ఏం కాదు, కొద్దిగా. ఎందుకంటే మా లడ్డుగాడు నేనే కదా, అందుకోసం కొద్దిగా తీసుకున్నా. అమ్మా హల్వా అయితే తెచ్చాడు విష్ణు. అయితే హల్వా వేసి హల్వా పూరి చేసుకుందాంలే, తిందాంలే అనుకున్నాను నేనైతే. అందుకోసం టైం పాస్ అయింది. అది కాకుండా ఇంట్లో బోర్ కూడా ఉండదు. డైలీ బ్లాగ్ అయితే తీద్దాంలే అలాగే అని నేనైతే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో ట్రై చేయండి. ఇందులో వేయాల్సింది ఏమి లేదు. ఒక గోధుమ పిండి కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉండలా పక్కన పెట్టేసుకొని కొద్దిగా హల్వా తీసుకొని పక్కకి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయండి. సూపర్గా అదిరిపోయిద్ది. ఎందుకంటే నాకు బోర్ కొట్టినప్పుడల్లా అలాగే చేసుకొని తింటాను. ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఇప్పుడు చేయబోతున్నా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదా, నేనైతే కొద్దిగా తీసుకున్నా, ఇంకెక్కువ తీసుకోలేదు. మా లడ్డుగాడు నేను తింటుండే ఇంక ఏడుస్తాడని వాడికి ఒకటి నాకు ఒకటి చాలు. ముందుగా అయితే కొద్ది నూనె రాసుకొని, ఎందుకంటే తక్కువగా ఉంటుంది, స్మూత్గా బాగా వచ్చింది. ఓయ్ కింద పడ్డావా? లేదులే, బుజ్జిగాడు కదా నువ్వు. ఇలా పలుచగా కాకుండా అంత మందం కాకుండా మామూలుగా చేసుకోండి. ఓయ్ ఇలా చేసుకున్నారు కదా. ఇప్పుడైతే ఈ హల్వా ఉంది కదా, హల్వా ఇలా ఇలా బాగా రాసి బాగా దానికి. అమ్మా ఏంది నాన్న, కింద పడ్డావా? లేదులే, బండి మీద నుంచి పడ్డావా? ఇది ఒక బండి, నువ్వు ఒకటి. అమ్మా ఇలా వేసినాక ఓయ్ ఇలా మర్తేసేయండి. ఇలా మర్తేసి బయటికి రాకుండా అయితే ఇప్పుడు మళ్ళీ చిన్నగా అమ్మా హల్వా బయటికి రాకుండా చిన్నగా స్మూత్గా చేసుకోండి. ఎందుకంటే బాగా కాలాలి కదా. ఒరే ఉండు చేసుకొని ఇద్దరం తిన్నా, సరేనా? ఇలా పొయ్యి వెలిగించి పెన్నం పెట్టేసుకొని కొద్ది నూనె వేసుకోండి. నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు. ఆడైతే నెయ్యి అయిపోయింది. మా పిల్లలే ఎక్కువ తింటారు, అందుకోసం అయితే నెయ్యి తక్కువ ఉంటుంది. ఏంది మా? లేదులే, నువ్వు పండుకోబాకు. వాళ్ళిద్దరు పోయినా కానీ నువ్వు సరిపోయావు నాకు. చూసారు కదా, ఇలా పెన్నెం మీద పెట్టేసి చుట్టూ వరకు అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కాల్చుకోవటమే. ఇలా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఓయ్ అమ్మా 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 బా రోస్ట్గా కాలుతుంది. భలే ఉంది. ఏంద్రా భలే ఉంది.
చేసుకోండి. ఎందుకంటే నాకు బోర్ కొడితే మాత్రం ఇలాగే చపాతీలు హల్వా వేసుకొని హల్వా ఉంటే హల్వా చేసుకుంటా, లేకపోతేనా బ్రెడ్ తెచ్చి బ్రెడ్ హల్వా అయినా చేసుకుంటాను ఇంట్లో చేసుకొని ఇంకా తినేస్తా. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో పని అంతా అయిపోయింది నాకు. ఇంట్లో పని అంతా పొద్దున్నే చేసేసాను. అన్నం కూర కూడా వండేసి సొరకాయ పచ్చడి అయితే చేశాను. సూపర్గా ఉంటుందని మా పిల్లలు ఫ్రై చేస్తే తింటాల సొరకాయ, అందుకోసం అయితే పచ్చడి చేసేసాను. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెబుతాను. మీకు కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మాత్రం లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో మీకు కూడా. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేశారనుకో హల్వా పూరి సూపర్గా ఉంటుంది. చాలు, ఇంకా ఈ మాత్రం కాల్చినా కానీ సూపర్గా ఉండదు. బాగా ఉడికింది కూడా. మందంగా వేసుకుంటే ఏంటంటే హల్వా కూడా బయటికి రాకుండా ఉంటుంది. లడ్డు తినేద్దామా? రా మరి. బొబ్బట్టు రెడీ, హల్వా పూరి రెడీ. ఏదైనా అనుకోను తినేద్దామా? కూర్చో. నువ్వు చెప్పులు తీయంగా చాలు అని తిను. ఇదిగో తిని చూడు ఎలా ఉంది. కాలిందా? చిన్నది కాలిపోతుంది. సూపర్గా ఉంది. తిరిగిపోయింది. ఇంట్లో చేసుకుంటే టేస్ట్ వచ్చింది, బాగుంటుంది కూడా. ఏంది నీగా సూపర్ ఉంది అంటే ఆయన కూడా చెబుతున్నాడు. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా అయితే బాగా కుదిరింది కూడా. హల్వా పూరి ఎవరికైనా నచ్చిద్ది. ఎందుకంటే వాళ్ళైతే పల్చగా గోధుమ పిండి మైదా పిండి చేసి అందులో హల్వా వేస్తారు. కొద్దిగా ఈ బొంబాయి రవ్వ బాగా అలా చేసి అందులో పంచదార వేసి హల్వా పూరి చేస్తారు. మేము అలా కాదు, మేము బ్రెడ్ హల్వా చేసి ఇంట్లో ఏంది ఇలా చేసుకుని తింటా. బ్రెడ్ హల్వా చేయలేదు కాబట్టి అలా, అందుకోసం విష్ణుతో ఇది హల్వా తెప్పించుకున్నాను నేను. పుట్టి హల్వా తినటానికి బుద్ధి పట్టదు, అందుకోసం పుట్టిగా అందుకోసం చపాతీ చేసుకుని అందులో అయితే హల్వా చేసుకుని హల్వా పొడి అయితే చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఒకసారి నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, సరేనా?